ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीया सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्णा। सो इस्कॉन हरे कृष्ण। वरंगल। हरे कृष्ण प्रभु जी प्रणामाल प्रभु। हरे कृष्ण प्रभु जी ప్రణామాలు. हरे कृष्ण प्रभु जी ప్రణామాలు. हरे कृष्ण प्रभु जी प्रणामालु। हरे कृष्ण ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. భక్తులందరికీ దండవత్ ప్రణాం. మీరందరూ వైష్ణవులు కృష్ణ కథ వినడానికి వచ్చారు. సో మీ అందరికీ నా యొక్క దండవత్ ప్రణాం స్వీకరించండి. సో ఈరోజు మనకు ఇచ్చిన వర్స్ వచ్చేసి శ్రీమద్ భాగవతం 3:13. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. సో మూడో స్కందం 3వ చాప్టర్ 13వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణాం.
ఎవరైనా ఒక డివోటీ కాలని రిపీట్ చేయండి. సకర్ణ దుశ్శాసన సౌబలానాం సకర్ణ దుశ్శాసన సౌబలానాం కుమంత్రపాకేన హతశ్రియాయుషం సుమంత ప్రాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం సుయోధనం సానుచరం శయానం భగ్నోరుమూర్యాం ననంద పశ్యన్ భగ్నోరుముర్యాం ననంద పశ్యన్ సకర్ణ దుశ్శాసన సౌబలానాం సకర్ణ దుశ్శాసన సౌబలానాం కుమంత్రపాకేన హతశ్రియాయుషం కుమంత ప్రాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం సుయోధనం సానుచరం శయానం భగ్నోరుమూర్యాం ననంద పశ్యన్ భగ్నోరుముర్యాం ననంద పశ్యన్ సకర్ణ దుశ్శాసన సౌబలానాం సకర్ణ దుశ్శాసన సౌబలానాం మంత్రపాకేన హతశ్రియాయుషం కుమంత్రపాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం సుయోధనం సానుచరం శయానం భగ్నోరుమూర్యాం ననంద పశ్యన్ భగ్నోరుముర్యామం ననంద పశ్యన్. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మిగతా డివోటీస్ చెప్పవచ్చు. హరే కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. సకర్ణ దుశ్శాసన సౌబలానాం కుమంతపాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం భగ్నోరుమూర్వాం ననంద పశ్యన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ సకర్ణ ప్రభు. దుశ్శాసన సౌబలానాం కుమంత్రపాకేన హతాశ్రియాయుషం సుయోధనం సానుచారం శయనం భగ్నోర్మూర్వ్యానంద పశ్యం. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. సకర్ణ దుశ్శాసన సౌభాలనాం కుమంత్రపాకేన హతశ్రీయయూషం సుయోధనం సానుచరం శయనాం భగ్నోర్మూర్వ్యాం ననంద పశ్యన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సకర్ణ దుశ్శాసన సౌబలానాం కుమంత్రపాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం భగ్నోర్మూర్వ్యాం ననంద పశ్యన్. హరే కృష్ణ ప్రభుజీ. సకర్ణ దుశ్శాసన సౌబలానాం కుమంత్రపాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం భగ్నోరుమూర్వ్యాం ననంద పశ్యన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సకర్ణ దుశ్శాసన సౌబలానాం కుమంత్రపాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం భగ్నోరుమూర్వ్యాం ననంద పశ్యన్. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. శ్రీమద్ హరే భాగవత్. కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ. సకర్ణ దుశ్శాసన సౌబలానం కుమంత్రపాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం భగ్నోరుమూర్ధ్వం ననంత పశ్యన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సకర్ణ దుశ్శాసన
सयोबलानां कौमान्त्रपकेन हता श्रेयायुषं सूर्योदयानां सनूकरं शयानां भग्नोरं हृदयं ननानन्द पास्यानां। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु। सकर्ण दुःशासन सौफलानां पुमस्त्रपाकेन हतसि श्रियायुषं सुयोधनं सानुचरं शयानं भक्तोरुमूर्ध्यान् नन भक्तोनुमूर्यान ननस्थ पश्यन्। हरे कृष्ण। థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీమద్ భాగవతం 3:13 సకర్ణ దుశ్శాసన సౌబలానాం కుమంత్రపాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం భగ్నోర్మూర్మ్యాం ననంద పశ్యన్. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. కర్ణుడు దుశ్శాసనుడు సౌబలుడు ఒసగిన దుష్ట సలహా కారణమున దుర్యోధనుడు తన భాగ్యమును ఆయువును కోల్పోయెను. శక్తిమంతుడైనను తొడలు విరిగి పరిజనులను గూడి అతడు నేలపై పడి ఉన్నప్పుడు భగవానుడు ఆ సన్నివేశము గాంచి ముదమంద లేదు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాదికి జై. ధృతరాష్ట్రుని ప్రధాన తనయుడగు దుర్యోధనుడు నేల రాలుట శ్రీకృష్ణ భగవానునికి ఆనందదాయకము కాలేదు. తాను అర్జునుని పక్షము వహించి ఉన్నను మరియు యుద్ధము జరుగుచున్నప్పుడు దుర్యోధనుని తొడలు ఏ విధముగా విరగొట్టవలెనని భీమునకు ఉపదేశించింది తానే అయినను ఆ దేవాది దేవుడు దాని ఎడ ముదమందలేదు. తప్పు చేసిన వారిని దండించుట భగవానునికి తప్పనిసరి అయిన కార్యము. కానీ జీవులందరూ సహజముగా తన అంశలైన కారణమున అట్టి శిక్షలు ఒసగుట పట్ల అతడు ఆనందింపడు. అపరాధికి అతడు వజ్రాయుధము కన్నను కఠినైన మాడు కాగా విశ్వాసపాత్రునికి గులాబీ కన్నను మృదువైన వాడు. భగవానునిచే చంపబడిన నియమములకు విరుద్ధముగా నుండెడి దుష్ట సలహాలు దుష్ట సాంగత్యము కారణమునే అపరాధి తప్పుదారి పట్టును. ఇది చాలా ఇంపార్టెంట్. దుష్ట సలహాలు దుష్ట సాంగత్యం కారణముననే అపరాధి తప్పుదారి పట్టును. ఆ విధముగా అతడు శిక్షార్హుడు అగును. కనుక భగవత్ప్రోక్తములైన నియమములను అనుసరించి జీవించుచు వారిని తిరస్కరించకపోవుటయే ఆనందమునకు ఖచ్చితముగా మార్గమై ఉన్నది. మరుపు కలిగిన జీవుల కొరకై ఆ నియమములు వేదములయందు పురాణములయందు విధింపబడి ఉన్నవి. సో చాలా మంది మనల్ని ప్రశ్న అడుగుతారు కదా, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయేంటి, భగవంతుడు ఏంటి ఇన్ని రూల్స్ పెట్టాడు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు, అన్ని ఫ్రీగా ఉంటే అయిపోతుంది కదా, ఇన్ని రూల్స్ పెడితే ఆయన భగవంతుడు ఎలా అవుతున్నాడు అట్లా. సో దానికి ఆన్సర్ ఏంటి? ఎవరైతే దుష్ట సలహాలు దుస్సాంగత్యము కారణమునే అపరాధి తప్పుదారి పడుతున్నారంట. సో అపరాధులు తప్పుదారి పడడానికి రీజన్ ఏంటి? దుష్ట సలహాలు దుష్ట సాంగత్యం. అప్పుడు మనం భగవంతుడే నియమించిన ఈ యొక్క వేదములు పురాణములు వీటిల్లో మనకు ఈ నియమాలన్నీ మనకు ఆనందం కలిగించడం కోసం, రైట్? ఈ నియమాలన్నీ మన ఆనందం కోసము కృష్ణ భగవానుడు చేస్తున్నాడు అన్నమాట. సో ఈ శ్లోకంలో క్లియర్గా చెప్తున్నారు ఏమని,
దుర్యోధనుడు తొడలు విరిగి రక్త మడుగులో పడి అక్కడ చనిపోతున్నప్పుడు అప్పుడు కృష్ణ కూడా హ్యాపీనెస్ లేదంట. కృష్ణ కూడా సంతోషం లేదు ఆ దృశ్యం చూసి. ఆయన కూడా ఆనందపడట్లేదు. ఎందుకని మన ఆచార్యస్ 2 రీజన్స్ చెప్తారనమాట. 2 రీజన్స్ ఏంటి? ఒకటి, ప్రతి ఒక్క జీవి కృష్ణ భగవానుని యొక్క అంశ. సో ఎవరికైనా సరే వాళ్ళు ఆపదలో ఉండి అల్లాడుతూ ఉంటే కృష్ణకి ఎప్పుడు సంతోషంగా ఉండదు, ఈవెన్ ఎంత దుర్మార్గులైనా సరే. రెండోది ఏంటి? కృష్ణ ఆలోచిస్తున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కురు వంశము ఇదంతా చెడ్డ వాళ్ళందరూ ఇక్కడ చనిపోయారు, కానీ యదువులు ఇంకా చాలా మంది ఉన్నారు. యదు వంశంలో చాలా మంది ఇంకా మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా భూమికి భారంగా ఉన్నారు. సో ఈ 2 రీజన్స్ మనకు ఆచార్యస్ చెప్తారనమాట. సో మనం చూద్దాం అసలు ఈ యొక్క సన్నివేశం ఇక్కడ వరకు ఎలా వచ్చింది. సో ఫస్ట్ దుర్యోధనుడు పుట్టగానే జాతకం చూపిస్తారు కదా. సో దుర్యోధనుడు పుట్టినప్పుడు అన్ని రకాల చెడు ఇవి వస్తున్నాయి అన్నమాట. ఏంటి సంకేతాలు? మనకంటారు చూడండి, చెడు సంకేతాలు అంటే ఇప్పుడు సపోజ్ మనం డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే గాడిద అరుస్తూ గుండ్రగా తిరుగుతుంది అనుకోండి, ఈ టైంలో అది మంచిది కాదు అని చెప్పేసి. లేకపోతే పురుషులకి కుడి కన్ను అదిరితే మంచిది, ఎడం కన్ను లేకపోతే ఎడం భాగం అదురుతుంటే అది మంచిది కాదని. అదే సేమ్ విధంగా ఆడవాళ్ళకి కుడి భాగం అదిరితే అది మంచిది కాదని చెప్పేసి. సో ఇవన్నీ ఒక ఇండికేషన్స్ అన్నమాట. సో దుర్యోధనుడు పుట్టినప్పుడు అన్ని రకాల ఇండికేషన్స్ వచ్చాయన్నమాట. అవన్నీ వచ్చాయి. తర్వాత ఆయన జాతకం ఇవన్నీ చూపిస్తే ఇతను నాశనానికి గురి అవుతాడు అని తెలిసిపోయింది. సో అప్పుడు ఇమ్మీడియట్గా విదురుడు వస్తాడనమాట. సో విదురుడిని అడుగుతారనమాట, మహామంత్రి విదురుడు. సో అప్పుడు విదురుడు చెప్తాడు అప్పుడే, సో ఇతన్ని త్యజించండి. ఇప్పుడు మీరు పుట్టగానే త్యజిస్తే చాలా ఈజీ అవుతుంది మీకు. ఇటువంటి పిల్లవాడిని మీరు పెంచకండి, పెంచి మీ యొక్క వంశనాశనాన్ని చేసుకోకండి అని చెప్పేసి. సో అయినా కూడా ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు? పుత్ర వ్యామోహం. సో పుత్ర వ్యామోహంతో సరే ఇట్లా చెప్పాడు కదా, మనం చేయలేదు. సో సాధువులు చెప్పిన పని అప్పటికప్పుడు అలా చేశారనుకోండి, ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. మిగతా 99 మంది కొడుకులతో చక్కగా జీవితం చేసేవాళ్ళు. కానీ ఆ ఒక్క పుత్ర వ్యామోహంతో ఏమైపోయింది? ఇంత ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో చూడండి. మనం ఇప్పుడు ఈరోజు కథలో చూస్తాం మనం. సో ఎవరైనా సరే మనకి భగవద్గీత, శ్రీమద్ భాగవతం అనుసరించి మనకి ఏదన్నా ఒక సలహా ఇస్తుంటే మనం దాన్ని తీసుకొని, అది కష్టతరమైనా సరే మనం పాటించాలి. అప్పుడే మనకు ఆనందం, మన జీవితంలో ఆనందం ఉంటుంది. ఓకే, ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ మనకి ఏం చెప్పారు? 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్, 4 నియమాలు పాటించండి, 16 రౌండ్లు చాంటించండి. ఏంటి ఆ 4 నియమాలు? మాంసాహారం తినకండి, మత్తు పదార్థాలు సేవించకండి, పరస్త్రీ పరపురుషునితో అక్రమ సంబంధాలు పెట్టుకోకండి, తర్వాత జూదం ఆడకండి. ఉదాహరణకి మొత్తం భారతదేశంలో, మొత్తం ప్రపంచం అంతట్లో ఎవ్వరు పని చేయట్లేదు, ఎవ్వరు చేయట్లేదు. ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఎవరు ఫాలో కావట్లేదు. జంతువులు ఎంత సంతోషంగా ఉంటాయి అసలు. చికెన్ సెంటర్స్, ఈ యానిమల్ స్లాటర్ హౌసెస్ అంటే పశువులను చంపే స్థలాలన్నీ ఉండవు అన్నమాట. పశువులు ఎంత హ్యాపీగా ఉంటాయి. ఓకే, సో అందరూ అటువంటి ఆహారం బంద్ చేసి సాత్విక ఆహారం తింటే అందరూ ఒకరి పట్ల ఒకరు సంతోషంగా ఉంటారు యాక్చువల్లీ. రెండోది, మందు బంద్ చేశారనుకోండి, ఊరంతా హ్యాపీగా ఉంటాయి, ఎన్ని ఫ్యామిలీస్ బాగుపడతాయి, అందరి ఫ్యామిలీస్లో సంతోషం ఏర్పడుతుంది. రైట్? జూదం ఆడకుండా బంద్ చేశారనుకోండి, ఎవరి డబ్బు వృధా కాకుండా బాగా కష్టపడి సంపాదించిన డబ్బు దూరం కాకుండా అవుతుంది కదా. పరస్త్రీ పరపురుషులతో సక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే ఫ్యామిలీలో ఎంత ప్రశాంతత ఉంటుంది. అమెరికాలో 70% మంది విడాకులు తీసుకుంటున్నారు. ప్రైమరీ రీజన్ ఏంటి? పరస్త్రీ పరపురుషులతో అక్రమ సంబంధం. సో ఇది చేసినప్పుడు ఆ ఫ్యామిలీలో అలజడి పెరుగుతుంది అనమాట. చాలా బాధ అనిపిస్తుంది మిగతా వాళ్ళకి. రైట్? పిల్లలకు కానీ ఎవరైనా ఒకరు ఇటువంటి పని చేస్తే మిగతా వాళ్ళకి, ప్లస్ పిల్లలకి, వాళ్ళ యొక్క అందరికీ చాలా చాలా ఇన్కన్వీనియన్స్, ఎంతో బాధ. సో ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం చెప్పగానే ఇస్కాన్కి ఎవరు రారు.
అమ్మో ఇది చుట్టూ హై స్టాండర్డ్ నాకు వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. యాక్చువల్లీ స్టాండర్డ్ ఫాలో అయితే మనము చాలా పీస్ఫుల్గా ఉంటాం, మనతో కలిసే వాళ్ళందరూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారు. సో అందుకని ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, అసలు ఈ భగవద్గీతలో, భాగవతంలో, పురాణాలలో మనకి ఏం చెప్పారు, ఏమేమి నియమాలు పెట్టారు, ఆ నియమాలు పాటించితే చాలా మంచిది మనకి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఎవరైతే ఈ శాస్త్రాలను అనుసరించి పనిచేస్తారో అలా చెయ్యాలి మనం అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఏ శాస్త్ర వృధిన్ ఉత్సృజ్య వర్తతే కామ కర్మభిః. ఎవరైతే ఈ మాట వినకుండా వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకున్నారనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉండరు అని కృష్ణనే చెప్తున్నాడు ఇక్కడ. సో మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఏం తీసుకోవాలి, మనము శాస్త్రాలలో ఏం చెప్పారు ఏంటి అనేది మనం అది తెలుసుకోకుండా తెలుసుకొని అర్థం చేసుకునేంత శక్తి తెలివితేటలు మనకు లేకపోతే, ఎవరైనా డివోటీస్ ఇది చదివి మనకు చెప్పేటప్పుడు వాళ్ళ సలహా తీసేసుకొని, ఓ వీళ్ళు డివోటీస్, వీళ్ళు కరెక్ట్ పాత్లో ఉన్నారు, వీళ్ళు చెప్పింది నేను చేసేస్తాను. సింపుల్. కృష్ణ కాన్షియస్నెస్ చాలా సింపుల్, దాన్ని మనమే చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాం. ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి రోజు 16 రౌండ్లు చాంటింగ్ చేసి చూడండి, మీరు ఎంత సంతోషంగానే ఉంటారు. ఎన్నో జరగనియండి, చుట్టుపక్కల బాధలు అవి వచ్చిపోతూ ఉంటాయి, కానీ మనం తట్టుకునే శక్తి ఉంటుంది, మనం పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ధృతరాష్ట్రుడు ఫస్ట్, విదురుడు వచ్చేసి మహాభాగవత డివోటీ వచ్చేసి సలహా చెప్పాడు, నీ యొక్క పెద్ద కొడుకును త్యజించేసేయి, పుట్టగానే త్యజించేసేయి. ఇంకా పుట్టినప్పుడు అప్పటికే ఇంకా ప్రేమలు పెరగవు కదా, రైట్? సో అట్లా అంటే ఆయన ఒప్పుకోడు, ఆయన పెరగనిస్తాడు. ఇంకా చూడండి ఆయన ఏం చేశాడు, భీముడికి ఒక రోజు పాయిజన్ పెట్టాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎన్ని ఎన్ని పాపాలు కట్టుకున్నాడు చూడండి. సో భీముడికి పాయిజన్ పెట్టినప్పుడు భీముడు 13 రోజులు ఇంటికి రాలేదు. ఆ తల్లి ఎంత తలడిల్లిపోతుంది పిల్లలు ఇంటికి రాకపోతే. 13 రోజుల వరకు చిన్నపిల్లలు బయటికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి రాకపోతే ఎవరైనా ప్రశాంతంగా పడుకోగలుగుతారా? సో అంత అంత ప్రాబ్లం క్రియేట్ చేశాడు వాళ్ళకి. సరే మళ్ళీ భీముడు వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళని వారణావట్ పంపించారు. వారణావట్ పంపించినప్పుడు ఎక్స్కర్షన్ లాగా పంపించారు. పంపించి వాళ్ళందరినీ అక్కడ మంట పెట్టేసి ఆ ఇల్లుతో పాటు కాలబెట్టాలనే ప్లాన్. వాళ్ళకి ఈ విషయం తెలుసు పాండవులకి. 1 సంవత్సరం పాటు ఉన్నారు ఆ ఇంట్లో. మన ఇల్లు కాలిపోతుంది, మన తల్లి మనతో ఉంది, తల్లి నా 5 పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఎవరైనా పీస్ఫుల్గా పడుకోగలుగుతారా? ఏ క్షణమైనా ఇల్లు కాలిపోవచ్చు అంటే ఎవరైనా పీస్ఫుల్గా పడుకుంటారా? 1 సంవత్సరం పాటు ఉన్నారు వాళ్ళు ఆ ఇంట్లో. సో తర్వాత కాలబెట్టేసిన తర్వాత వాళ్ళు స్వరంగ మార్గం నుంచి బయటికి వెళ్ళారు. సో ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చనిపోయారు అన్నట్టుగానే అందరికీ తెలుస్తుంది. ఈ లోపు ఏం చేశారు, ధృతరాష్ట్రుడు దుర్యోధనుని యువరాజుగా ప్రకటించాడు. అసలు ఈ రాజ్యం ఎవరిది? పాండురాజుది. సో పాండు వెళ్తూ నేను వచ్చేంత వరకు ఇది చూసుకో అని చెప్తే డైరెక్ట్గా ఈ సన్నివేశం తర్వాత యువరాజు పట్టాభిషేకం చేసేసాడు. సరే తర్వాత మళ్ళీ పాండవులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇస్తే దుర్యోధనుడు ఒప్పుకోడు కదా అని చెప్పేసి రాజ్యాన్ని 2 విధాలుగా విభజిస్తాడు. ఒకటంతా బంజరు భూమి, ఇంకోటి హస్తినాపూర్. ఈ హస్తినాపూర్ వీళ్ళు పెట్టుకుంటారు దుర్యోధనుడి టీం, ఈ బంజరు భూమి వీళ్ళకి ఇస్తారు. సరే వాళ్ళ రాజ్యం అలా చేసి బంజరు భూమి ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళి దాంట్లో అన్ని మంచిగా చేసుకొని మాయాసభ అవన్నీ నిర్మించుకొని ఇంద్రప్రస్థ అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు వచ్చేసి దాంట్లో చూసేసి చాలా ఎన్వియస్గా అసూయతోటి, నాకంటే ఇంత పెద్ద భవనం ఉంది, ఈ భవనం నాకు కావాలి. సో ఇప్పుడు జూదం ఆడడానికి పిలుస్తారు, పాచికలాడి. శకుని, కర్ణుడు, వీళ్ళందరి, దుశ్శాసనుడు, వీళ్ళ ముగ్గురి చెడు సావాసంలో ఉన్నాడు దుర్యోధనుడు. సో అలా పిలిచినప్పుడు అప్పటికి యుధిష్ఠిర్కి, ధర్మరాజుకి అనిపిస్తుంది నేను ఇక్కడికి వెళ్ళకూడదు ఇప్పుడు. అప్పుడు ఒక ఋషి వచ్చి చెప్తాడనమాట, ఓకే ఇప్పటి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు నీ యొక్క రీజన్ వల్ల పెద్ద యుద్ధం అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి వెళ్తే ఇంకా అప్పటి నుంచి యుధిష్ఠుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు అనమాట. నేను ఓన్లీ పెద్దలు చెప్పినట్టే వింటాను, నేనేమి నిర్ణయం తీసుకోను, ఇది ఎట్లా నా మీద రాపడకూడదు ఈ ఆపద. సో ఆయన అలా చెప్పినప్పుడు
ఎలా కబురు పెడతారు? మహారాజు అయిన ధృతరాష్ట్రుడు పిలుస్తాడనమాట. పిలిచి పాచికలాడండి అని. సో ఒకవేళ రాజు పిలిచినప్పుడు మనం గ్యారంటీ వెళ్ళాలి. ప్లస్ పాచికలాడడానికి పిలిచినప్పుడు క్షత్రియ ధర్మం ప్రకారం వెళ్ళాలి. సో అటు పెద్ద ఆయన పిలిచాడు, క్షత్రియ ధర్మం ప్రకారం వెళ్ళాలి. సో ధర్మం ఎట్లా చెప్తుంది వెళ్ళాలి. సో పాచికలాడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పాచికలు శకుని యొక్క భటులు, శకుని యొక్క తండ్రి యొక్క అస్థికలతో అవి చేశాడు. ఆయన ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ పడుతుంది. సో ఇప్పుడు చెప్పండి ఎవరు గెలుస్తారు? డెఫినెట్లీ వాళ్ళే గెలుస్తారు. సో అన్నీ పొడగొట్టుకున్న తర్వాత ఇట్లా గేమ్ ఆడినప్పుడు ఏమవుతుంది? బెట్టింగ్, జూదం ఆడకూడదు అనేది లెసన్ చెప్పడం కోసం ఈ యొక్క పాస్ట్ టైం మనకి. సో అన్నీ చేసిన తర్వాత పాండవులను వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ అన్ని, వాళ్ళ గుర్రాలు, వాళ్ళ ఏనుగులు, వాళ్ళ నగలు, అన్ని, వాళ్ళ బాణాలు, ధనుర్బాణాలు అన్ని పెట్టేస్తారు. తర్వాత వాళ్ళందరినీ పెట్టేసుకుంటారు. తర్వాత ద్రౌపదిని. సో ద్రౌపదిని పెట్టినప్పుడు వీళ్ళందరూ ఓడిపోతారు. ఇప్పుడు అందరూ ఓడిపోయి వీళ్ళకి దాసీలు అయిపోతారు అనమాట. అప్పుడు కర్ణుడు ఒక సలహా ఇస్తున్నాడు. చూడండి వాళ్ళ సహవాసం ఎలా ఉందో. కర్ణుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ద్రౌపది మన యొక్క దాసి. ఈ దాసితో మనం ఏమైనా చేసుకోవచ్చు. ఈ దాసిని కావాలంటే మనం ఈ సభలో పిలిపించి ఆమె యొక్క బట్టలన్నీ తీసేసి నగ్నంగా చూడొచ్చు. ఓ దుర్యోధన, నువ్వు కావాలంటే ఆమెను నీ తొడలపైన కూర్చోబెట్టుకోవచ్చు. ఆ యొక్క సలహాతో దుర్యోధనుడు పంపిస్తాడు. పంపించేసేసి భటులను పంపించేసేసి ద్రౌపదిని తీసుకురండి. సో భటుడు వెళ్ళి ఆయన భయపడుతూ అడుగుతున్నాడు అనమాట మర్యాదగా, మాతాజీ మిమ్మల్ని తీసుకొని రమ్మంటున్నారని. ఆమె ఏమంటుంది? నేను ఇప్పుడు మంత్లీ సైకిల్లో ఉన్నాను, పీరియడ్స్ టైంలో ఉన్నాను. ఈ టైంలో సభకు వస్తే అది మంచిది కాదు. సో నేను ఇంకా ఋతుస్నానం ఇంకా చేయలేదు. ఆమె వచ్చేసి ఆన్సర్ చెప్తుంది, అయినా పర్వాలేదు తీసుకురాపో అని. మళ్ళీ అయినా పర్వాలేదు తీసుకురాపో అంటే అసలు ఇప్పుడు తీసుకురమ్మని చెప్పింది ఎవరు? దుర్యోధనుడు. మరి ధర్మరాజు ఏమంటున్నాడు? ధర్మరాజు వీళ్ళందరూ ఓడిపోయారు, మిమ్మల్ని కూడా పనంలో పెట్టారు. సో ఆ తర్వాత మళ్ళీ ఆమె ఇంకో ప్రశ్న అడుగుతుంది అనమాట. ధర్మరాజు ఓడిపోయిన తర్వాత నన్ను పనంగా పెట్టాడా, ముందు పెట్టాడా? సో ఇప్పుడు ఆమె ఎలా చేస్తుంది? ఆమె యొక్క ఇంటలెక్చువల్, ఆమె యొక్క తెలివితేటలు ప్లస్ ఆమె యొక్క దాంతో డీల్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ పెట్టిన తర్వాత ఆయన కొట్టి ఇప్పుడు దుశ్శాసను పంపిస్తారు. దుశ్శాసను పంపించి ఆమెను తీసుకురా, ఒకళ్ళు రాకపోతే లాక్కొని రా. సో దుశ్శాసనుడు వెళ్ళి ఆమె రాకపోతే ఆమె జుట్టు పట్టి లాగుతూ తీసుకొస్తున్నాడు అనమాట. సో అప్పుడు లాగుతూ తీసుకొస్తుంటే యాక్చువల్లీ మహాభారతంలో ఏం రాస్తున్నారంటే ద్రౌపది ఓ కృష్ణ ఓ అర్జున, కృష్ణ అర్జున అని తలుచుకుంటుంది. అప్పుడు కూడా ఆ సన్నివేశం చూస్తుంటే పాండవులు ఎంతో బలమైన వాళ్ళు. భీముడు చూడండి, భీముడికి 10,000 ఏనుగులతో సమానంగా బలం ఉంది. సో అలా ఈడ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత సో ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది? వెళ్ళి సభలో ఇదంతా ఆమె ఏమి వచ్చి ధర్మరాజును కానీ వాళ్ళ భర్తలను కానీ ఏమీ నిందించట్లేదు. ఆమెకు అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏంటి. ధర్మం ప్రకారం వీళ్ళు ఓడిపోయారు, మేమందరం ఓడిపోయాం. కానీ ప్రేక్షకుల్లా మీరేం చూస్తున్నారు? ఓ రాజా, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇదంతా జరుగుతుంటే ఇట్లా చూస్తూ నువ్వెలా ఉన్నావు? ఓ భీష్మదేవ, ఓ పితామహ, నువ్వు అందరికీ పితామహుడి కదా, అసలు మీరెలా ఉన్నారు? ఓకే, ఎస్, ఇప్పుడు యుధిష్ఠిరుడు ఆయనే ధర్మంగా ఈ యొక్క గేమ్ ఆడారు. ఈ గేమ్ ఆడిన దాని ప్రకారం వాళ్ళు ఓడిపోయారు. ఇలా నన్ను లాక్కొని వస్తుంటే మీరు లేచి చెప్పరా? కురు వృద్ధులు కదా మీరు 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 యాక్షన్ తీసుకోరా? మీ దగ్గర ఉంది కదా, శక్తి ఉంది కదా, బలం ఉంది కదా, మీరు ఎందుకు ఇది ఆపలేదు? తర్వాత ద్రోణాచార్య దగ్గర వెళ్ళి మీరు అందరికి ఇద్దరి పట్ల గురువు కదా, గురువులాగా మీరు లేచి చెప్పొచ్చు కదా. ఓ కుల వంశానికి ఇట్లాంటి నాశనం వస్తుంటే మీరు లేచి చెప్పరా? సో అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట. ఎవ్వరూ మాట్లాడట్లేరు. అప్పుడు ఒక్క విదురుడు లేస్తున్నాడు అనమాట. లేచి చాలా పెద్దగా చెప్తున్నాడు అనమాట. ఓ మహారాజా, ఈ సభలో ఇప్పుడు ఈమె చెప్పిన ఈ యొక్క ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. ఈమెకి అన్యాయం జరుగుతుంది అని వచ్చి మిమ్మల్ని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పకపోతే
ఈ పాపం ఏమైతే జరుగుతుందో అది ఈ సభలో ఉన్నందరి వాళ్ళకి అందరికీ వస్తుంది. ఎందుకంటే ఆన్సర్ మనం చెప్పాలి. మహారాజుగా మీరు లేసి ఆన్సర్ చెప్పాలి. లేకపోతే ఈ పాపం చేసే వాళ్ళతో ఎంతైతే పాపం ఉంటుందో ఈ ఈ పాపం మనందరం పంచుకోవాల్సి వస్తుంది. సో అతని మంచి కోసం చెప్తున్నాడు. ఆయన ఎంత చెప్పినా కూడా ఇంకా రాజు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నారు వీళ్ళు. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయనే తొడలు ఓకే, మనకి దర్శనం టైం అయిందా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండవత్ ప్రణాం ప్రభు. దర్శనం టైం అయిందా? స్టార్ట్ అవుతుంది ప్రభుజీ. యా. సో దర్శనం తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ప్రభుపాదికి జై. ప్రభుపాదికి జై. శ్రీ 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 గారి శ్రీ గౌరవతాయికి జై. నిత్యానంద చైతన్య ప్రభుకి జై. श्री श्री तुलसी महारानी की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. लक्ष्मण सुंदरी की जय. श्री श्री राधा नीला माधव की जय. సో ఆ విధంగా ఇప్పటికి చేసిన అవమానం సరిపోలేదని చెప్పేసి, అంటే వాళ్ళ లోపట ఎంత పగ, ఎంత కోపం ఉందో చూడండి దుర్యోధనుల్లో. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత పదే పదే తొడలు కొడుతూ ఇప్పుడు నా తొడపైన కూర్చోబెట్టండి అని అని పిలుస్తున్నాడు. తర్వాత అప్పుడు కర్ణుడు ఈమెని ఇప్పుడు కావాలంటే ఈమె ఒక చీర ఇప్పదీసి అందరూ నగ్నంగా చూడవచ్చు, ఎందుకంటే ఆమె ఇప్పుడు మనకు దాసి అయిపోయిందని. సో అప్పుడు దుశ్శాసనుని ఆర్డర్ చేస్తాడనమాట. ఆర్డర్ చేసేసి ఇప్పుడు ఆమె చీరని విప్పేసేయాలి. సో ఈ విధంగా అట్లా జరుగుతున్నప్పుడు అప్పుడు ఇంకా ద్రౌపదికి అర్థమవుతుంది అనమాట. ఆమె క్షత్రియ వనిత. సో ఆమె ఫిజికల్ గా పోరాడింది దుశ్శాసనుడితోటి, ఏది శారీరకంగా, తర్వాత మనసు ద్వారా, తర్వాత తన యొక్క ఇంటెలెక్చువల్ తెలివితేటల ద్వారా, శాస్త్రం ద్వారా అన్నీ అయిపోయాయి. ఇక్కడ ఇంకా ఏది పనిచేయలేదు. వాళ్ళ భర్తలు ఎంత పరాక్రమంలో అయినా కూడా ఇక్కడ ఇప్పుడు సరిపోవట్లేదు. ఇంకా ఇమీడియట్లీ ఆమె చేతులు ఎత్తేసి హే కృష్ణ, హే గోవింద, ఇప్పుడు నువ్వే నాకు గతి. సో ఇది ఫైనల్ సరెండర్ అనమాట. ఇది భగవంతుని యొక్క శరణాగతి అంటే ఇది.
అంటే మనం ఏ కొంత కూడా పెట్టుకోవద్దు మనకి. శరణాగతి అంటే 100% శరణాగతి. సో అప్పుడు కృష్ణ వస్తాడు. కంపల్సరీ వస్తాడు. మనం 100% శరణాగతి తీసుకుంటే డెఫినెట్లీ కృష్ణ వస్తాడు. ఇంతకుముందు ఏం చేసింది ఆమె? కృష్ణ, అర్జున అని తలుచుకుంటున్నా కూడా ఇంకా ఆమె ఫిజికల్‌గా ఆమె ఫైట్ చేస్తుంది. సో ఇది. కానీ ఇటు సైడ్ నుంచి చూడండి. ఒకవేళ పాండవులే కనుక పాచికలు గెలిచారనుకోండి అన్ని, వాళ్ళు ఇలాంటి పని చేసేవాళ్ళా? మళ్ళీ అదంతా యుధిష్ఠిరుడు అంతా ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు నవ్వుతూ. కానీ దుర్యోధనుడు చూడండి ఎలా చేశాడు. సో అలా చేస్తున్నప్పుడు అప్పుడు కృష్ణ వచ్చేసి అన్లిమిటెడ్ శారీ. ఎంత అంటే ఇంక ఆయన దుశ్శాసనుడికి 1000 ఏనుగుల బలం ఉంది. 1000 ఏనుగుల బలంతో ఆమె చీర గుంజుతూ లాగుతూ 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 లాస్ట్‌కి టైర్డ్ అయిపోయాడు అనమాట. చేతులన్నీ నొప్పిలేసి ఆయన పడిపోతున్నాడు. అప్పుడు ద్రౌపది మాత్రం చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ ఆమెకి ఏమీ కాలేదు. ఎందుకు? కృష్ణ రక్షణలో ఉంది. రైట్. సో ఇది నిజమైన సరెండర్. అంటే కృష్ణ భగవానుడికి మనము శరణాగతి ఎలా తీసుకోవాలనే ఎపిసోడ్కి ఇది ఎగ్జాంపుల్. ఇంకొకటి, దుష్టులతో సాంగత్యంలో ఉంటే ఎటువంటి సలహాలు వస్తాయి, మనం ఎటువంటి పని చేస్తున్నాం, మన యొక్క గోవి మనం ఎలా తోకుంటున్నాం, ఎంత ఫాస్ట్గా తోస్తున్నాం అనేది కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. సో అప్పుడు భీముడు లేచి శపథం చేస్తాడనమాట. నువ్వు తొడలు కొడుతూ ఇన్వైట్ చేస్తున్నావు కదా, నిన్ను యుద్ధంలో నేను డెఫినెట్లీ నీ తొడలు పగలగొట్టి నేను చంపేస్తాను. ఆయన దుశ్శాసనుడికి నువ్వు ద్రౌపది యొక్క కేశాలు పట్టుకున్నావు కదా, నీ ఛాతీ చీల్చి నీ యొక్క రక్తం తాగి ప్లస్ నీ యొక్క రక్తంతో ఆమె యొక్క కేశాలు కడుగుతాను నేను. సో ఎన్ని సన్నివేశాలు జరిగాయి చూడండి ఇక్కడ. సో మనం పిల్లలకి చెప్పడమైనా మనం చెప్పడమైనా కూడా ఏదైనా సరే పాటించేటప్పుడు ఈ వేదాలలో, ఈ ఉపనిషత్తులో ప్లస్ ఈ యొక్క శాస్త్రాలలో, భగవద్గీత, భాగవతంలో ఏదైనా చెప్పారు అంటే మనం అది ఈజీగా తీసుకొని మనం ఫాలో అయ్యాం అనుకోండి, మనం హ్యాపీగా ఉంటాం, మన చుట్టూ వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా మనం ఇలా మన సొంతగా మనం పనిచేస్తున్నాం అనుకోండి, ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే ఈ యొక్క చర్య జరిగిందో తర్వాత ఒకసారి కృష్ణ వచ్చిన తర్వాత ద్రౌపది ఏడుస్తూ వెళ్ళి అడుగుతుంది, ఓ కృష్ణ అంతవరకు ఎందుకు ఆగావు, ఎందుకు రాలేదు ముందు? అంటే నేను వేరే యుద్ధంలో ఉన్నాను, యుద్ధం చేస్తున్నాను మధ్యలో. కానీ ఎప్పుడైతే ఇది ఎలా భరించాలి మేము, దీనికి ఇంకా ఏమీ సొల్యూషన్ లేదా అని అంటే, ఎందుకు లేదు? ఎప్పుడైతే దుశ్శాసనుడు నీ యొక్క కురులు, నీ యొక్క కేశాలను పట్టుకున్నాడో అప్పుడే ఆయన తలరాతలో ఆయన యొక్క చావు, ఆయన యొక్క ఆయుష్ కిందికి దించేశాను ఆల్రెడీ అని. సో మనము ఏదైనా ఎవరినైనా అన్నప్పుడు మనకి చాలా మంచిగా అనిపించవచ్చు. ఒకసారి మనం గెలుస్తున్నామనంట అనే ఊహ అవన్నీ రావచ్చు. కానీ అది ఒక పాపకార్యం అయితే డెఫినెట్లీ దానికి సంబంధించిన ప్రతిఫలం ముందుంది వాళ్ళకి. సో కృష్ణ ఆల్రెడీ చెప్తున్నాడు అనమాట, నీ కేశాలు ఎప్పుడైతే ఇట్లా వదిలేసి అలా గుంజారో అప్పుడే నిర్ణయం అయిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరి భార్యల యొక్క కేశాలు అలా వదిలేసుకొని తిరగాల్సిన రోజు వస్తుంది అని. అంటే మిగతా భర్తలందరూ అక్కడ చనిపోతారు అని. సో అది దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి సో మళ్ళీ ఈరోజు శ్లోకానికి వద్దాం. సో ఈరోజు శ్లోకంలో ఏంటి? భీముడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆయన తొడలు కొట్టి చంపుతానని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. గదా యుద్ధంలో యాక్చువల్లీ బెల్ట్ భాగం కంటే కింద కొట్టకూడదు. ఛాతీ, చేతులు, తల వీటిని కొట్టొచ్చు, కానీ బెల్ట్ పెట్టుకునే కింది భాగం కొట్టకూడదు. సో అది నియమం. ఇంతలో ఈయన ఏం చేశాడు? ఒకరోజు తల్లి పిలుస్తుంది అనమాట. తల్లి పిలిచి దుర్యోధనుడికి చెప్తుంది, ఓకే అందరూ చనిపోయారు, ఇప్పుడు ఓన్లీ నువ్వే మిగిలావు, నువ్వు వెళ్ళి స్నానం చేసి పుట్టినప్పుడు ఎలా ఉన్నావు అలా నా దగ్గరికి వచ్చేసాయని. సో అప్పుడు అలా నగ్నంగా వెళ్తున్నాడు అతను. అప్పుడు కృష్ణ వస్తాడు. కృష్ణ వచ్చేసి, ఏంటి ఇలా వెళ్తున్నావు అంటే, మా యొక్క తల్లిగారు ఇలా పిలిచారండి. ఓకే తల్లిగారు పిలిచారు, కానీ నువ్వు పెద్దోడు అయ్యావు కదా, కొద్దిగానైనా సంస్కారం ఉండాలి కదా నీకు అంటే, కరెక్టే అని చెప్పి ఒక ఆకు చుట్టేసుకొని నడుము చుట్టూ ఒక ఆకు చుట్టేసుకొని వెళ్తాడనమాట. సో అప్పుడు గాంధారి ఆమె యొక్క తపశ్శక్తి, గాంధారికి కూడా తపశ్శక్తి ఎలా వచ్చింది? గాంధారి కరెక్ట్ సైడ్ ఉందా, తప్పు సైడ్ ఉందా? తప్పు సైడ్ ఉంది. కానీ ఆమెకు
ఆమెకు తపశ్శక్తి ఎలా వచ్చింది అంటే భర్తను సేవించింది చక్కగా. ఆమె ఫస్ట్ ఎంతో అందంగా ఉండేదన్నమాట. చాలా అందమైన వ్యక్తి. సో పెళ్ళైన తర్వాత ఆమె అనుకుంటుందన్నమాట, నా భర్తకి నేను ఎలా సేవ చేయాలి. ఒకవేళ నేను సేవ చేయాలంటే అతను గుడ్డివాడు. గుడ్డి వాళ్ళకి ఎలా సేవ చేయాలి, ఆయనకి ఏం కావాలో నాకు ఎలా తెలుస్తుంది. చూడండి ఎంత లెవెల్లో ఆలోచిస్తుందో పతివ్రత ఈమె. అంటే నా భర్తకి నేను సేవ చేయాలి అంటే భర్తకి కళ్ళు లేవు కాబట్టి నేను కూడా కళ్ళు లేకుండా నడుస్తూ ఉంటే ఏమి కావాలో నాకు అర్థమవుతుంది. ఆ విధంగా నా భర్తకి నేను సేవ చేయగలుగుతాను అని ఆమె కళ్ళకు గంతలు కట్టేసుకుంది పర్మనెంట్గా. గంతలు కట్టేసుకొని భర్తకి మంచిగా సేవ అందిస్తూ ఉంది అనమాట. సో అలా చేస్తుంది కాబట్టి ఆమెకు పతివ్రత. ఆ విధంగా ఆమె తప్పు సైడ్ ఉన్నా సరే బికాజ్ జస్ట్ భర్తను అలా సేవిస్తుంది కాబట్టి ఆమెకి ఆ పతివ్రత ధర్మంతో ఆమెకు అంత పవర్ వస్తుంది అనమాట. ఎంత పవర్ అంటే ఆమె చూపుతో ఎక్కడైతే ఆమె చూపు పడుతుందో అక్కడ వజ్రంలాగా తయారవుతుంది ఆ శరీరం. సో దుర్యోధనుడు మొత్తం పైనుంచి కింది వరకు చూసేసి అతను ఆకు కట్టుకుంటాడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ పవర్ పోయింది. ఇప్పుడు నువ్వు పెద్దవాళ్ళు చెప్తే వినట్లేవు అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. నిన్ను ఎలా రమ్మని చెప్పాను, నువ్వు ఎలా వచ్చావు. సో అట్లా అతనికి ఈ వరం వస్తుంది. సో ఇప్పుడు అందరూ చనిపోతారు. సో భీముడు వెతుకుతున్నాడు అనమాట, ప్రతిరోజు వెతుకుతున్నాడు. అర్జునుడికి ఎన్నోసార్లు దొరికాడు. ఎవరు? దుశ్శాసనుడు. పాండవులందరికీ దొరికాడు, కానీ అందరూ వదిలేస్తున్నారు. ఎందుకు? భీముడు శపథం తీసుకున్నాడు కాబట్టి భీముడి కోసం వదిలేస్తున్నారు ఇతను చంపకుండా. ఇంకా అందరిని చంపుతూ వచ్చి దుశ్శాసనుడిని దొరుకుతాడు. దుశ్శాసనుడు దొరికినప్పుడు దుశ్శాసనుడిని అతి దారుణంగా కొడతాడనమాట. గదతోటి, తర్వాత చేతులతోటి కొట్టి, ఏ చేయి అయితే నువ్వు ద్రౌపది కేశాలు పట్టుకున్నావో ఆ చేయిని మొత్తం తీసేస్తాడు యాక్చువల్లీ బాడీ నుంచి. ఆయుధాలు ఏమి ఉపయోగించాడు, డైరెక్ట్ చేతితోనే. ఆ తర్వాత ఛాతీని చీల్చేసి ఆ యొక్క రక్తంతో ఫస్ట్ ఆయన తాగుతాడంటే గొంతు దిగలేదు, ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ ఆ తర్వాత ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ద్రౌపది యొక్క కేశాలని కడుగుతాడనమాట. అప్పుడు ద్రౌపది ఆమె యొక్క కురులు ముడి వేసుకుంటుంది. అప్పటి వరకు ఆమె వదిలేస్తూ అలా ఉందన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ చనిపోయారు, ఒక్కడే మిగిలాడు. సో ఇప్పుడు దుర్యోధనుడు. సో దుర్యోధనుడితో ద్వంద్వ యుద్ధం జరుగుతుంది భీముడికి దుర్యోధనుడికి. భీముడు చాలా బలం ఉంది, కానీ ఇప్పుడు ఇతనికి ఏంటి, వజ్ర శరీరం అంతా వజ్రకాయంలాగా తయారైపోయింది. ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు దొరికినా సరే, తలమైన కొట్టినా కూడా ఆయన నేలలో దిగబడుతున్నాడు, కానీ ఆయనకి ఏం కావట్లేదు ఎన్నిసార్లు కొట్టినా కూడా. సో ఇలా 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 చేస్తున్నాడు. మళ్ళీ ఆయన కొడితే ఈయనకన్నీ తగులుతున్నాయి. సో ఇట్లా అయిపోయినాక యుద్ధం చాలా సేపు నడుస్తుంది ఇలా. అప్పుడు కృష్ణ గుర్తు చేస్తాడనమాట. గుర్తు చేసేసి తొడలు కొడుతూ చూపిస్తాడనమాట, గుర్తు చేస్తాడనమాట నీ యొక్క శపథం. సో అప్పుడు బెల్ట్ కింద కొట్టకూడదు. కృష్ణ ఏమన్నాడు? కొట్టమని చెప్పాడు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు భీముడు. తరతరాలు ముందు వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, దుర్యోధను యొక్క తొడలు కొట్టాడు, తొడలు చీల్చి చంపాడు అని చెప్పేసి అనుకుంటారు కదా, ధర్మయుద్ధం కాదు కదా అని చూడలేదు. కృష్ణ చెప్పాడు, ఇమ్మీడియట్లీ తొడల పైన కొడతాడు. ఇంకా ఆయన అన్ని తొడలన్నీ విరిచేసిన తర్వాత పడి రక్తం మడుగులో పడతాడనమాట. పడి ఇంకా అలా చనిపోయే సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఆ చనిపోయే సన్నివేశం వచ్చినప్పుడు కృష్ణ చూస్తున్నాడు అనమాట. సో ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఉద్ధవుడు విదురుడికి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. అంటే అన్ని పాస్ట్ టైమ్స్ గుర్తు తెచ్చుకుంటున్నాడు. అలా గుర్తు తెచ్చుకుంటూ ఇలా చెప్తున్నాడు అన్నమాట. కృష్ణ కూడా సంతోషంగా లేడు ఆ సన్నివేశం చూసి. ఓ పర్వాలేదు, ఇప్పుడు దుర్మార్గుడైన ఇటువంటి వాడికి ఇటువంటి శిక్ష పడింది అని కృష్ణ సంతోషపడట్లేదు చూడండి. సో ఎవరైనా సరే, ఈవెన్ దుర్మార్గులైనా సరే మరణించేటప్పుడు కృష్ణ యొక్క హృదయం అంత సంతోషంగా ఏమీ ఉండదు. సో మనం ప్రతి ఒక్కరు కృష్ణ భగవాను యొక్క అంశాలు కాబట్టి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షచే. సో దీంట్లో ఏం చెప్తున్నాడు? మమైవాంశో జీవలోకే, అందరూ నా యొక్క అంశాలు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. సో అదొక రీజన్. రెండోది ఏంటి? ఓకే, ఇక వీళ్ళందరూ చనిపోయారు, ఇప్పుడు ఇంకా యదువంశం ఇంకా మిగిలింది.
సో దాని గురించి కృష్ణ సంతోషంగా లేడు అని చెప్తున్నారు అనమాట. సో అది ఈరోజు ఒక శ్లోకం. సో ఇంకొకటి విశ్లేషించి చూస్తే మన యొక్క ప్రతి యాక్షన్ మనకి ఇప్పుడు అనిపించవచ్చు, నన్ను ఏమన్నా అంటే నేను నేను ఇంకా 10 సార్లు అంటాను, నన్ను వాళ్ళు ఒకటంటే నేను 10 అంటాను. ఇలా చాలా మంది తయారవుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు మన న్యూస్ పేపర్లో కానీ సినిమాల్లో కానీ అంతా ఇటువంటిదే చూపిస్తున్నారు, పగలు ప్రతీకారాలు. కానీ మనం చేసే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఎదురు చూస్తుంది మనకి. ఐదర్ ఈ జన్మలో కానీ నెక్స్ట్ జన్మలో కానీ పనిష్మెంట్ గ్యారంటీ. రైట్. చాలా మంది పుత్ర వ్యామోహంతో, పుత్ర వాత్సల్యంతో, లేకపోతే భార్యాభర్తల పట్ల ప్రేమతోటి చాలా రకాల తప్పుల్ని కూడా క్షమిస్తున్నారు. చాలా రకాల తప్పులను కూడా చూసి చూసి వదిలేస్తున్నారు. ఇలా కాదు. మనం ఏం చెప్పాలి? వేదిక్ సిచ్యువేషన్లో శాస్త్రాలలో ఏ విధంగా ఉంది, యాజ్ ఇట్ ఈజ్ మనం మన పిల్లలకి నేర్పించాలి. యాజ్ ఇట్ ఈజ్ మనము పాటించాలి. మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అది చెప్పాలి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం, సంఘం కూడా హ్యాపీగా ఉంటుంది. అలా కాదని చెప్పేసి ప్రేమతోటి కానీ దీంతోటి కానీ దాంతోటి కానీ మన శాస్త్రాల్లో చెప్పిన దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం అనుకోండి, అది వాళ్ళకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. ప్రతి ఒక్కరు ఏ తప్పు చేస్తున్నారో దానికి ఎదురు 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 చూస్తున్నాడు. చూడండి ఎలా మరణించాడు దుశ్శాసనుడు, ఎంత దారుణంగా మరణించాడు. దుర్యోధనుడు ఎలా మరణించాడు చూడండి. రైట్. సో ప్రతి ఒక్క దానికి యాక్షన్ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఫ్యూచర్లో. సో అది మనం దీంట్లో తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క కలియుగంలో కలర్దోష నిధేరాజన్ అస్తి హేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్. ఈ కలియుగంలో ఈ దోషాల యొక్క నిధి, కలర్దోష నిధే రాజన్, ఓ రాజా ఈ కలియుగంలో ఈ దోషాల యొక్క నిధి. ఎటు చూసినా మనకు తప్పు కనబడుతుంది, ప్రతి ఒక్కరిలో తప్పు కనబడుతుంది. మనం వెళ్ళి సాధువును చూసినా కూడా ఆయనలో కూడా తప్పులు ఎంచవచ్చు మనం. ఇది ఎలా ఉంది అంటే, సపోజ్ పడవలో వెళ్తున్నారు, మీరు పడవలో వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలు అందరూ చూస్తున్నారు, అక్కడ చూడండి వాటర్ ఉంది, ఇక్కడ చూడండి వాటర్ ఉంది, ఇక్కడ చూడండి వాటర్ ఉంది. మనం వెళ్ళేదే వాటర్లో, మనం వెళ్ళేదే నీళ్ళలో వెళ్తున్నాం పడవలో. ఎటు చూసినా వాటర్ కనిపిస్తుంది. సో అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయని మనం ఎన్నిసార్లు 100 సార్లు 1000 సార్లు చెప్పినా కూడా నీళ్ళు ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇతనిలో ఈ ఫాల్ట్ ఉంది, ఈమెలో ఈ ఫాల్ట్ ఉంది, తర్వాత ఈ డివోటీలో ఈ ఫాల్ట్ ఉంది, ఈ నాన్ డివోటీలో ఈ ఫాల్ట్ ఉంది. ఫాల్ట్స్ ఉంటాయి, దోషాలు ఉంటాయి. కలర్దోష నిధేరాజన్ అస్తి హేకో మహాన్ గుణ. కానీ ఈ కలియుగంలో ఒక మంచి గుణం ఒకటి ఉంది. ఏంటది? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు విముక్తి పొందుతారు. సో మనం అది శాస్త్రాల నుంచి అది తీసుకొని మనం చాంటింగ్ చేయాలి. తద్వారా మనము ఇంకొకటి, దోషాలు వెతకడం ఆపేయాలి. ఎందుకంటే మనం దోషాలు వెతుకుతూ ఉంటే అందరిలో వస్తాయి దోషాలు, ప్రతి ఒక్కరిలో వస్తాయి. ఇంకా ఏదైనా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంటే మనల్ని మనం రక్షించుకోవాలి డెఫినెట్లీ. కానీ ఇంకా దోషాలు ఇవి చూడడం మానేసి మనం ఓన్లీ కృష్ణ భగవానుని పైన ఫోకస్ పెట్టి కృష్ణ భగవాని నామము, కృష్ణ భగవాని యొక్క కథ వింటూ మన యొక్క జీవన గమ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తద్వారా మనం డైరెక్ట్గా లాస్ట్కి గోలోక బృందావని చేరుకోగలుగుతాం అన్నమాట. ఓకే, అది ఈరోజు యొక్క క్లాసు. మళ్ళీ ఒకసారి ఈ శ్లోకం చదువుతాను, దాంట్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు మనం ఏం డిస్కస్ చేసామనేది. సకర్ణ దుశ్శాసన సౌబలానాం కుమంత్రపాకేన హతశ్రియాయుషం సుయోధనం సానుచరం శయానం భగ్నోరుమౌర్వ్యాం ననంద పశ్యన్. కర్ణుడు, దుశ్శాసనుడు, సౌబలుడు ఒసగిన దుష్ట సలహా కారణమున దుర్యోధనుడు తన భాగ్యమును ఆయువును కోల్పోయాను. చూడండి ఇక్కడ తన యొక్క ఆయువు భాగ్యం అన్ని కోల్పోయాడు. ఆ విధంగానే మనం కూడా వైష్ణవాపరాధాలు చేసినాక సరే, ఎటువంటి చేసినా సరే, శాస్త్రాలను విరుద్ధంగా మనం చేసామంటే మనం కూడా ఏమవుతాం? ఆయువును భాగ్యాన్ని కోల్పోతాం. శక్తిమంతుడైనను తొడలు విరిగి పరిజనుల గూడి అతడు నేలపై పడి ఉన్నప్పుడు భగవానుడు ఆ సన్నివేశము గాంచి సంతోషపడలేదు.
ఉమ్, ముదమందలేదు అంటే ఆయన హ్యాపీగా లేడు. అటువంటి సన్నివేశం చూసి కృష్ణ భగవానుడు కూడా సంతోషంగా లేడు. సో ఇది ఈరోజు యొక్క క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అవి మనం తీసుకుందాం. శిల ప్రభుపాద్కి జాయ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రభుజీ, ఇప్పుడు వైష్ణవులో ఉండి కొన్ని తెలియజేసి కొన్ని తెలియకుండా తప్పులు చేస్తాం కదా ప్రభుజీ. ఉమ్. అది ఎట్లా మరి? దానికి సుధా మనకు శిక్ష అన్నది జరుగుతూనే ఉంటుందా ప్రభుజీ? 100% జరుగుతుంది ప్రభు. ఎస్పెషల్లీ వైష్ణవులతో మనం ఏమైనా చేసామంటే 100% జరుగుతుంది. ఇంకా వైష్ణవులు ఎంత పెద్ద వైష్ణవులు, ఎంత డీప్ డివోషన్ ఉంది, ఇంకా అన్ని రెట్లు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకి ఎక్కడైనా చిన్న డౌట్ వచ్చింది అనుకోండి, వైష్ణవ అపరాధం చేశాం అనే డౌట్ వచ్చింటే ఇమ్మీడియట్లీ వెళ్ళి నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ. వైష్ణవులు కాకుండా బయటి డివోటీలతో మనం ఏమన్నా కొంచెం తెలియక కొంచెం వాదించుడు కొన్ని అని చేస్తే అట్లా తెలియని అపరాధాలు చేసిన శుద్ధ నిందేనా ప్రభుజీ? శిక్ష అనుభవించవలసిందేనా ప్రభుజీ అది? ఎవరితోనైనా సరే, ఒక వైష్ణవులు కాదు, డివోటీస్ కాదు, బయట నాన్ డివోటీస్, వాళ్ళ భక్తులు కాదు, వాళ్ళ పట్ల కూడా మనం ఏమన్నా చేసినప్పుడు మనకు లోపట అయ్యో నేను అనకుండా ఉండాల్సింది అని మనకు అనిపించింది అనుకో, అట్లా లోపట అనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? కృష్ణ మన హృదయంలో ఉండి మనకు తెలియజేస్తున్నాడు ఆ విషయం. మనం లోపట బాధపడుతున్నాం, లేదా మనకి ఏడుపు వచ్చేస్తుంది, ఈ సన్నివేశం వల్ల నాకు ఇలా ఏడుపు వచ్చింది అని మనం అనుకుంటున్నాం అంటే దాని ఏంటి? కృష్ణ లోపల నుంచి గుర్తు చేస్తున్నాడు, ఏ డివోటీ నువ్వు తప్పు చేసావు, సో వెళ్ళి సారీ చెప్పు. ఆ గిల్ట్ అనేది మనకి ఎవరు ఇస్తున్నారు? కృష్ణ ఇస్తున్నాడు. లోపల కృష్ణ నుంచి మనకు అది తెలుస్తుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రభు, ఎప్పుడైనా ఏదైనా ఒక సన్నివేశంలో, ఇమీడియట్ గా కాకపోయినా ఏదైనా ఒక సన్నివేశంలో వాళ్ళని పక్కకు తీసుకెళ్ళేసి, నేను ఇంతకుముందు ఈ సన్నివేశంలో నేను తప్పుగా ఇట్లా మాట్లాడాను, నన్ను క్షమించండి అని మనం టైం తీసుకొని అది అడగాలి. అప్పుడు క్లియర్ అవుతుంది అది. ఎస్పెషల్లీ వైష్ణవాస్తో క్లియర్ అయిపోతుంది. అవైష్ణవులతో వేరే వాళ్ళతో మనం ఒకరు ఎవరన్నా మాట ఒక మాట అంటే మనం ఇంకో మాట అన్నాం అనుకో, ఈక్వల్ గా ఏమీ కాదు. అక్కడ ఒక మాట అన్ని వైష్ణవులు భరించారనుకోండి, అది చాలా డేంజర్ వేరే వాళ్ళకి. సో ఇతను ఒక మాట అన్నాడు, ఇతను ఒక మాట అన్నాడు, ఈయన ఒక మాట అంది, ఈమె ఒక మాట అంది, అలా ఉంటే ఏం కాదు. ఇద్దరిద్దరు మాట్లాడుకున్నారు, కొట్టుకున్నారు, అయిపోయింది, ఈక్వల్ అయిపోయింది అక్కడ. కానీ ఎవరైతే ఒకరు ప్రాబ్లం క్రియేట్ చేశారు, ఇంకోరు ఓర్చుకున్నారు, యూజువల్లీ ఓన్లీ వైష్ణవులు అయితేనే ఓర్చుకుంటారు, వేరే వాళ్ళు ఓర్చుకోలేరు, లేదా బలహీనులు అయితే ఓర్చుకుంటారు. సో ఏ విషయంలో అయినా సరే ఓర్చుకున్నారు కాబట్టి ఇంకా వీళ్ళకి ఇంకా రెట్టింపు ప్రాబ్లం అవుతుంది. ఎవరు? అవి చేసిన వాళ్ళకి. ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఇమ్మీడియట్లీ తెలుస్తుంది, మెల్లమెల్లగా వస్తున్నాయి, అవన్నీ వస్తాయి. సో అలా చేయాలి. ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ. మనం సారీ చెప్పచ్చు. ఎస్ ప్రభుజీ, ధన్యవాద్, ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణాం ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్ ప్రభు. మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? మంచిగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. బాగానే ఉంది ప్రభు, సెట్ అయింది. ఓకే, కొంచెం నొప్పి ఉంది కానీ ఒక 1 రోజులు ఉంటుందట ప్రభుజీ. ఎస్ ఎస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఏమైనా ప్రశ్న ఉందా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, రాధా గౌరంగి మాతాజీ. ప్రభుజీ, మరి ద్రౌపదికి తెలుసు కదా ప్రభుజీ, దుర్యోధనులు తన పిల్లలంతా తప్పు చేశారని, మరి ఎందుకు కృష్ణకు ఆమె శాపం ఇస్తుంది? ఎవరు మాతాజీ? ఎవరు? గాంధారి ప్రభుజీ, గాంధారి. Yes. గాంధారీజీకి తెలుసు కదా. ఎస్ ఎస్ మాతాజీ. స్టిల్ గాంధారికి కూడా పుత్ర వ్యామోహం ఉంది. దాన్ని బట్టి గాంధారికి కూడా పుత్ర వ్యామోహం ఉంది, కానీ అట్లీస్ట్ భర్తకు సేవ చేసింది. భర్తకు సేవ చేయడంలో ఆ పవర్ వచ్చింది. ఆమె కూడా కృష్ణ తలుచుకుంటే ఇదంతా ఆపగలుగుతాడు. లాస్ట్కి ఏమవుతుంది, ఈ మనం జనాలు, ఎస్పెషల్లీ కొందరు నాన్ డివోటీస్, ఈ భక్తులు ఇన్ని చేస్తున్నారు, మరి దేవుడు వాళ్ళని ఏ విధంగా చూస్తున్నాడు అని ఫస్ట్ నింద ఎవరికి పెడతారు? దేవుడి మీద పెడతారు అనమాట. సో అట్లా భక్తులు కూడా ఎవరైనా వీక్గా ఉన్నారనుకోండి, తక్కువ స్థాయిలో తరహా భక్తిలో ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అన్ని బాగా నడిచినప్పుడు పర్వాలేదు, భక్తి చేస్తారు. కానీ సంఘటన ఏదైనా చాలా ఘాటైన సంఘటన వచ్చిందనుకో ఇంట్లో,
ఎవరైనా మరణించడం కానీ ఇట్లా వాళ్ళు కృష్ణ కాన్షియస్ దూరం అయిపోతారు, కృష్ణ మీద కోపంగా పెట్టుకుంటారు ఇంకా. సో అక్కడ కృష్ణ కాదు అక్కడ చేసేది, మన యొక్క అపరాధాల యొక్క ది మనం అనుభవిస్తున్నాం. సో అట్లా గాంధారి కూడా ఆమె ఏమనుకుంది, కృష్ణ తలుచుకుంటే ఇవన్నీ ఆపాలుతాడని అనుకొని కృష్ణని శపిస్తుంది. సో ఆమె ఫస్ట్ క్లాస్ డివోటీ అని చెప్పట్లేదు ఇక్కడ, పతివ్రత. కానీ ద్రౌపది చూడండి, ద్రౌపది ఫస్ట్ క్లాస్ డివోటీ, ప్యూర్ డివోటీ. ఎందుకు? ద్రౌపది యొక్క కొడుకులు 5 కొడుకుల్ని పడుకున్నప్పుడు నిద్రలో అశ్వత్థామ వచ్చి చంపేస్తాడు. అప్పుడు తెల్లారి లేచి చూస్తే అందరూ చనిపోయి ఉంటారు, 5 కొడుకులు చనిపోతారు. ద్రౌపది విలవిలాడుతూ ఏడుస్తుంది, అందరు వచ్చేసి చూసి ఎవరు చేశారు అని అటు ఇటు చూస్తే అక్కడ కత్తి ఎవరిది ఉంది? అశ్వత్థామది ఉంది. ఓ, ఇది అశ్వత్థామ చేసిన పని అని ఇమ్మీడియట్లీ కృష్ణార్జునులు ఇద్దరు వెళ్ళి అతను బందీ చేసి తీసుకొస్తారనమాట. బందీ చేసి తీసుకొచ్చేసి ద్రౌపది ముందట వెళ్లే ముందు అర్జునుడు చెప్తున్నాడు అనమాట ద్రౌపదికి, ఓ ద్రౌపది, నేను అశ్వత్థామ యొక్క తల తీసుకొని వస్తాను, ఆ తల తీసుకొచ్చిన తర్వాత తల మీద నువ్వు నిలబడి స్నానం చేయి. నువ్వు క్షత్రియ ఒక క్షమిస్తుంది కదా ప్రభుజీ. ఎస్. సో అలా వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి, అంత బందీ చేసేసి తీసుకొచ్చేసి దాన్ని ఏం చేయాలి, ఏ విధంగా చంపాలి అని అందరు అనుకుంటున్నారు అనమాట. అందరూ డిస్కస్ చేస్తుంటే లేదు ఇప్పుడు ద్రౌపది నిర్ణయిస్తుంది అని ద్రౌపదిని అడుగుతారు. ఆమె తల్లిగా ఉండి 5 కొడుకులు చనిపోయినా కూడా ఆ డేలో చనిపోయిన కొన్ని గంటలే అవుతుంది, ఇంకా ఏదో రోజులు నెలలు కాదు, ఇక్కడ చనిపోయిన కొన్ని గంటల్లో ఆమె ఇప్పుడు ఏం చెప్తుంది, ఈమె మీ గురువు యొక్క కొడుకు, మీ అందరికీ విద్య నేర్పించిన గురువు యొక్క కొడుకు, బ్రాహ్మణుని యొక్క కొడుకు అయినందుకు బ్రహ్మబంధు. నిజమైన బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు అయితే ఇలాంటి పని చేయడు. బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణుడి నుంచి దిగజారిపోయిన వాడిని బ్రహ్మబంధు అంటారు. కానీ అతన్ని క్షమించండి అంటారు. ఎందుకు? నేను నా యొక్క పిల్లలు చనిపోతే నేను ఎంత బాధపడుతున్నానో, కృపి అంటే అశ్వత్థామ యొక్క తల్లి, అశ్వత్థామ చనిపోయినాక ఆ విధంగా ఏడవకూడదు. చూడండి ఆమె యొక్క కంపాషన్ ఎలా ఉందో చూడండి. ఆమె ఆల్రెడీ విలవిల్లాడుతూ సఫర్ అవుతుంది, కానీ ఈ సఫరింగ్ ఇంకోరికి రావద్దు అనుకుంటుంది. అది ఓన్లీ డివోటీస్, ఓన్లీ వైష్ణవులే చేయగలుగుతారు అలా. అందుకే ద్రౌపది అంటే కృష్ణకి అత్యంత ప్రియమైన డివోటీ. సో యాజ్ డివోటీస్ మనం కూడా అటువంటి టాలరెన్స్, అటువంటి ఓర్పు, క్షమాగుణం మనం నేర్చుకుంటే కూడా మనం కృష్ణకి చాలా దగ్గర అవుతాం. సో గాంధారికిను ద్రౌపదికి అంత ఇది ఉంటది ప్రభుజీ. ఎస్ గాంధారి ప్యూర్ డివోటీ కాదు ఇక్కడ, ద్రౌపది ప్యూర్ డివోటీ, ఫస్ట్ క్లాస్ ప్యూర్ డివోటీ ద్రౌపది. గాంధారి ఏంటి? పతివ్రత, పతికి సేవ చేసింది. ఆయన ఇంత తప్పులు చేస్తున్నాడు చూడండి, ఒకటి తప్పు కాదు, 2 తప్పు కాదు, మొత్తం చూస్తే మహాభారతంలో అన్ని తప్పులు ఆయన దగ్గర నుంచి జరిగాయి, అయినా కూడా ఆయనకు సేవ చేసింది. అట్లా సేవ చేయడంలో అంత పవర్ వచ్చేసింది చూడండి ఆమెకి. సో దాన్ని ఆ విధంగా తీసుకోవాలి. బట్ ఆమె గాంధారి ప్యూర్ డివోటీ అయితే కాదు. ఓకేనా రాధా గౌరంగి మాతాజీ? ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సుధా మాతాజీ? హరే కృష్ణ, దండాత్ ప్రణామం ప్రభు. ప్రభుజీ ఈ ఎపిసోడ్ లో గౌరంగ కరుణానిధి ప్రభు, మీరు ఒక్కసారి వెయిట్ చేయండి. సుధామాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, ఆమె ప్రశ్న తర్వాత మీ దగ్గరకు వస్తాను. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఇప్పుడు ద్రౌపది కృష్ణని అడుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనేం చేశాను అని అడుగుతుంది కదా కృష్ణుని. అప్పుడు కర్మలో భాగము ఇది, నీ తండ్రే ఇలా కోరుకున్నాడు అని చెప్తాడు కదా ప్రభుజీ కృష్ణుడు. అంటే ఆమె ద్రౌపది ఇలాంటి కష్టాలు పడడానికి, ఇంకా ఈ తర్వాత జరిగే పర్యవసానాలకి ఇవంతా కారణము అని చెప్తాడు కదా కృష్ణుడు. ప్రభుజీ ఇప్పుడు మనకి కూడా ఈ లైఫ్ లో మనకి కూడా కొందరు మనని బాధ పెట్టడము, మనం ఏం చేయకపోయినా నిందలేయడం అలా చేస్తే వాళ్ళు కూడా అలా చేయడానికే పుడతారా? మనం మన కర్మను అనుభవించడానికి అలాంటి సంఘటనలు జరుగుతాయా ప్రభుజీ?
యా. సో మాతాజీ మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ మహాభారత్లో లేదు. అది మేబీ ఎవరన్నా సినిమాల్లో లేకపోతే కవులు ఊహాగానాలతో రాసినట్టు ఉంది అది. కృష్ణ అటువంటి సలహా ఏమి చెప్పలేదు. నువ్వే ఇటువంటి కోరుకున్నావు అనేది. సో అదొక ఫస్ట్ పాయింట్. రెండోది, మనకి ఎవరైనా ఈ అవమానాలు చేయడమో లేకపోతే బాధలు కలిగించడమో ఇదంతా చేసినప్పుడు దీంట్లో రకరకాలుగా ఆన్సర్స్ మీకు రకరకాలుగా చెప్తాను ఇప్పుడు. ఒకటి ఫస్ట్ క్లాస్ ఆన్సర్, అంటే ప్యూర్ డివోటీ ఆన్సర్. ఒక ప్యూర్ డివోటీ, మనం ప్యూర్ డివోటీ కావాలనుకుంటే, మనం కూడా శుద్ధ భక్తులు 100% శుద్ధ భక్తులు కావాలనుకోండి, ఈ విధంగా మనం ఆలోచించాలి. ఆన్సర్ ఏంటి? ఇది ధర్మ చెప్తుంది అన్నమాట. ఎవరు? ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఆయన వెళ్తూ వెళ్తూ అంత చూస్తున్నాడు రాజ్యంలో అంత బాగానే ఉంది అని చెప్పేసి. ఒక కసాయివాడు లాగా ఉండి, కసాయివాడు ఒక రాజులాగా, ఒక మంచి రాజులాగా డ్రెస్అప్ అయిపోయి ఒక ఎద్దును కొడుతున్నాడు. మొత్తం రక్తం కారిపోతుంది ఆ ఎద్దుకి. ఆ ఎద్దు కూడా ఒక కాలు మీదనే నిలబడిపోయింది. అప్పుడు ఆ ఎద్దును అడుగుతున్నాడు అనమాట. ఎద్దును అడిగి, అసలు నువ్వు ఇలా రక్తపాతంలో ఉన్నావు, ఇంత బాధలో ఉన్నావు, నీ బాధకు కారణం ఏంటి అంటే ఆ ఎద్దు చాలా శాస్త్రాల ప్రమాణాలు తీసుకొని చెప్తుంది అనమాట ఆన్సర్. ఓకే, లోకాయతాస్ ఈ విధంగా అనుకుంటారు, కర్మకాండ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కర్మానుసారంగా వస్తుంది అని చెప్పేసి. కానీ వైష్ణవాస్ మాత్రం ఇటువంటి ప్రాబ్లం నాకు ఎందుకు జరుగుతుందో మనం చెప్పలేము. వీళ్ళ వల్ల నాకు ఈ ప్రాబ్లం జరుగుతుంది అని మనం ఎప్పుడైనా సర్టిఫై చేసామనుకోండి, వాళ్ళ పాపం మనకు కూడా వస్తుంది. దాని అర్థం ఏంటంటే, ఎవ్వరూ మన ప్రాబ్లమ్స్కి కారణం కాదు. రామచంద్ర మనకు ఈ ఎపిసోడ్ అంతా తెలుసు. కైకేయి వెళ్ళి రెండు వరాలు అడుగుతుంది. అప్పుడు రాజు దగ్గర చెప్పేసి, నువ్వు రాజ్యాన్ని నీ బదులు భరతుడికి పట్టాభిషేకం చేయాలి, ప్లస్ నువ్వు రాజ్యం నుంచి అడవులలోకి వనవాసానికి 14 సంవత్సరాలు వెళ్ళాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేశారు? ఎవరి వల్ల జరిగింది? కైకేయి వల్ల జరిగింది. రాముడు భరతుడు వచ్చినప్పుడు అడుగుతున్నాడు అనమాట, ఓ భరత, ఇది నీ తల్లి చేసింది కాదు, ఇది నీ తల్లి యొక్క పని కాదు, ఇదంతా కాలం యొక్క పని, ఇదంతా మన కర్మ అనుసారంగా జరుగుతున్నాయి, కాబట్టి మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. మనము వీళ్ళ వల్ల ప్రాబ్లం జరుగుతుంది, నీవే నా యొక్క ప్రాబ్లం కారణం అని మనం ఎప్పుడైతే ఇట్లా చెప్పామో, డిక్లేర్ చేశామో, వాళ్ళ పాపాలు కూడా మనకు వస్తాయి. ఎవరినైతే మనం అంటున్నాం, నిజంగా వాళ్ళే వచ్చి మనల్ని కొడుతున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్, అయినా కూడా నీ వల్ల నాకు ఇవన్నీ జరిగాయని మనం చెప్పామనుకోండి, వాళ్ళ పాపాలు కూడా మనకు వస్తాయన్నమాట. ఇది హైయెస్ట్ స్టాండర్డ్. ఇది ప్యూర్ డివోటీ స్టాండర్డ్. ప్యూర్ డివోటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిని తీసుకోవచ్చు మనము? తుకారాం మహారాజు, ప్రహ్లాద్ మహారాజు. సో ఇట్లా అనమాట. మనం కూడా ఆ విధంగా కావడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మనం ప్యూర్ డివోటీ కాదు కదా, ఈ ఆన్సర్ మనకి స్పందించదులే అని మనం వదిలేయకూడదు. సో ఇది ఫస్ట్ క్లాస్ సమాధానం. ఇంకోటి మాతాజీ, కర్మ సిద్ధాంతం ప్రకారం మనం పూర్వజన్మలో మనం ఎవరెవరికి ఏ విధంగా అన్యాయం చేశామో అది ఈ యొక్క జన్మలో మనకి ప్రాబ్లమ్స్ లాగా వస్తాయన్నమాట. ఒకసారి ప్రాబ్లమ్స్ భార్య ద్వారా రావచ్చు, ఒకసారి భర్త ద్వారా రావచ్చు, ఒకసారి తల్లిదండ్రుల నుంచి రావచ్చు, ఒకసారి ఇంటి పక్క వాళ్ళ నుంచి రావచ్చు, ఒకసారి దుండగుల నుంచి రావచ్చు, దొంగల నుంచి రావచ్చు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? మన కర్మ అనుసరించి, మనం పూర్వజన్మలో చేసిన వాటిని అనుసరించి మనకు అవి వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి? ఓకే, నా లిస్ట్లో ఒక 1000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ 1000 ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం పోయింది, టిక్ పెట్టుకోవాలి. ఎస్, ఒకటి మనం ఆల్రెడీ అనుభవించాం, ఇంకా నా దగ్గర ఎన్ని ఉన్నాయి మిగిలాయి? 999. ఇంకో కష్టం వచ్చింది, మళ్ళీ ఇంకోటి తీసేసేయాలి. అట్లా ఓకే, 500 కష్టాలు పోయాయి, ఇంకొక 500 కష్టాలు ఉన్నాయి మనకి. సో మనం ఆ విధంగా దాన్ని తీసుకోవాలి. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ ఆన్సర్. మనం ఆ లెవెల్లో లేవనుకోండి భక్తిలో, అట్లీస్ట్ మనం సేవ్ చేసుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి, అక్కడ చేసేది ఉంటే చేయాలి. కానీ వాళ్ళు ఒక్కటి చేస్తే నేను 10 చేస్తాను అనుకున్నారు అనుకోండి,
దాంట్లో ఏమవుతుంది? ఏదో వాళ్ళు ఒక ప్రాబ్లం మనకు చేశారు. మనం 10 ప్రాబ్లం చేస్తే ఇంకో 9 ఎక్కువ మనకు మన అకౌంట్‌లో యాడ్ అయిపోతాయి. దానికి మనం ముందు ముందు అనుభవించాల్సి వస్తుంది. సో, కర్మ సిద్ధాంతం నుంచి ఎవరు తప్పించుకోలేరు. యాజ్ ఎ ప్యూర్ డివోటీ మనం భక్తిలోకి వచ్చేసి మన గురు మహారాజ్ ఉండి మనకు 16 రౌండ్లు చాంటింగ్ చేస్తుంటే మనం ద్రౌపది లాగా లేదా తుకారాం మహారాజ్ లాగా ఆ విధంగా కావాలి అన్నమాట. ఓకేనా మాతాజీ? ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభు. గౌరంగ కరుణానిధి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ ప్రభుజీ ఈ సన్నివేశంలో ద్రౌపది ఒక ప్రశ్న వేస్తాంట, నన్నోడి తన్ను ఓడేనా, తననోడి నన్ను ఓడేనా అని. దానికి వివరణ చెప్పరా ప్రభు? సో దాంట్లో ఆమె ప్రశ్న ఏంటంటే ప్రభు, ఇప్పుడు రాజుగా ఉండేసి నన్ను గేమ్లో పెట్టారనుకోండి, నన్ను గేమ్లో పెడితే ఎస్ నేను ఓడిపోయాను, నేను కూడా దాసిని అవుతాను. కానీ సపోజ్ ఆయన ఓడిపోయాడు ఆల్రెడీ, అంటే పాండవులందరినీ వాళ్ళు ఓడిపోయారు అది దేంట్లో, జూదంలో. ఆ తర్వాత రాజు అయినా ఆయన కూడా ఓడిపోయాడు, అంటే రాజ్యం ఓడిపోయాడు, ఆయన ఒక దాసుడు అయిపోయాడు. ఇప్పుడు ఒక దాసుడు మళ్ళీ పనం పెట్టలేడు కదా ఇంకెవరిని, ఆల్రెడీ దాసుడు అయిపోయాడు, పవర్స్ వెళ్ళిపోతాయి. సో దాసుడు ఇంకా నన్ను ఎలా పెట్టగలుగుతాడు? నన్ను పెడితే నేను వాళ్ళ దాన్ని ఎలా అవుతాను? ఇట్స్ లాజికల్ క్వశ్చన్. సో అట్లా అనమాట. ఆమె ఆ ప్రశ్న అడుగుతుంది, కానీ ఆ ప్రశ్న కూడా అక్కడ ఎవరు సమాధానం చెప్పలేదు. సో భీష్ముడి దగ్గరికి వెళ్తే ఇటువంటి సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి, ఈ సమస్యకి ఏ విధంగానైనా ఆన్సర్ తీసుకోవచ్చు, అట్లా ఇట్లా అంటాడు అనమాట. కానీ విదురుడు అక్కడ చెప్తున్నాడు, ఈ సన్నివేశాలు ఇవన్నీ ఆపండి. బేసికల్లీ ఇదంతా ఈ నాన్ సెన్స్ ఎందుకు జరుగుతుంది ఇలా? మీ సభలో మీ ప్రత్యక్షంలో ఇటువంటి జరుగుతుంటే అసలు మీరు ఇంకా ఆగి ఎలా చూస్తున్నారు? ఇటువంటి సన్నివేశాలు ఎందుకు చూస్తున్నారు? ఒక్క మాట చెప్పండి మీరు కావాలంటే. భీష్ముడికి ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఇతన్ని నా కొడుకుని తీసుకెళ్లి కారాగారంలో బంధించండి అన్నారు అనుకోండి, ఇమ్మీడియట్లీ భీష్ముడు బాణాలు వేసేసి ఆయనను కట్టేసి కారాగారంలో బంధించగలుగుతాడు. కానీ ఆయనకు పుత్ర వ్యామోహం. ఓకేనా ప్రభు? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో ఈ కర్మ సిద్ధాంతం ఇవన్నీ కూడా మనము మన దాకా వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ తట్టుకోవడము, ఇవన్నీ. కానీ అది తట్టుకొని మనం ఎదుగుతూ ఉంటే ఏంటంటే మన యొక్క భక్తి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు బంగారం ఫస్ట్ క్లాస్ 24 క్యారెట్ బంగారం తీయాలంటే ఏం చేయాలి? కింద మంట పెడతారు. ఫస్ట్ మంట పెట్టి బాగా వేడి చేసినప్పుడు ఏమవుతుంది, మిగతా అన్ని ఇంప్యూరిటీస్ అన్ని వెళ్ళిపోయి బంగారం ఒక టైంలో కరుగుతుంది అనమాట. అది మేలిమి బంగారం బయటకు వస్తుంది. ఆ మేలిమి బంగారం తీయడం కోసం ఎంతోసేపు మంట పెట్టాలి. అంటే మనం కూడా ప్యూర్ డివోటీ కావాలంటే మనం ఎన్నో టెస్ట్లు పాస్ కావాలి, ఎన్నో టెస్ట్లు దాటి వెళ్ళాలన్నమాట. అప్పుడు మనం 100% ప్యూర్ డివోటీ అవుతాం. ప్యూర్ డివోటీ అయినప్పుడు మనకు కూడా తట్టుకునే శక్తి కూడా ఈజీగా వస్తుంది. కృష్ణ తట్టుకునే శక్తి ఇచ్చినప్పుడే వాళ్ళకు ఇవన్నీ ఇస్తాడు. సో మనము ఇప్పుడు ఇటువంటి కష్టాలు మరి డివోటీస్కి ఎందుకు వస్తున్నాయి అంటే, డివోటీస్ని గ్లోరిఫై చేయడానికి, డివోటీ ఎంత గొప్పవాడో చూడండి అని గ్లోరిఫై చేయడం కోసం కృష్ణ కొన్నిసార్లు వాళ్ళకి ఇస్తాడు ఎగ్జాంపుల్, వేరే వాళ్ళకి ఎటువంటి కఠిన పరిస్థితిలో కూడా వీళ్ళు డివోటీస్ అని. సో అట్లా అనమాట. ఇప్పుడు మా టెంపుల్లో ఒక డివోటీ ఉన్నాడు, మంచి డివోటీ, చాలా ఫస్ట్ క్లాస్ డివోటీ. చిన్న కూతురు ఉండింది, ఆమె ఒకరోజు జ్వరం వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏడుస్తూ టెంపుల్లో అందరూ ఏడ్చారు. తర్వాత ఇంకా కృష్ణ అని చెప్పేసి చాంటింగ్ వదిలేశారు. సో డివోషన్ నుంచి పడిపోయారు. సో అట్లా. సో మన యొక్క క్వాలిటీ ఆఫ్ డివోషన్, మన యొక్క భక్తి యొక్క ఏ క్వాలిటీలో మన భక్తి ఉంది అనేది మనకి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ కలుగుతాయో అప్పుడే తెలుస్తుంది, బయటకు వస్తుంది. మనం అంతా అన్ని మంచిగా ఉన్నప్పుడు ఏమీ బయటికి రావు. ఎప్పుడైతే బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అప్పుడే అసలు నిజమైన డివోటీయా కాదనేది బయటకు వస్తుంది. సో అప్పుడు మన కష్టాలలో ఉన్నప్పుడు కూడా మనం ఇంకా కృష్ణని తలుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మన యొక్క
గురు మహారాజ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం 16 రౌండ్లు చాంటింగ్ చేస్తూ ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాం. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉందా? ఓకే, లేకపోతే ఇక్కడ ఆపుతాం. వాంఛాకల్పతరుభ్యస్య. ప్రణామాలు. ఎస్ మాదొక డౌట్. ఎస్ ఇప్పుడు మీరు భరతుడు కైకేయిని నిందించవద్దు అని శ్రీరామచంద్రుల వారు మన కర్మ ప్రకారం జరిగిందంటే భగవంతుల వాళ్ళ కర్మ ఉండదంటారు కదా ప్రభు. భగవంతుడి కర్మ ఉండదు మాతాజీ, కానీ ఆయన ఏంటి ఒక మానవుడిలాగా మనందరికీ లెసన్ చెప్తున్నాడు. మనందరికీ ఏం లెసన్ చెప్తున్నాడు అక్కడ? ఒకరి వల్ల ఈ ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ గా అందరికీ తెలుసు ఎవరి వల్ల ప్రాబ్లం జరిగింది, కైకేయి వల్ల జరిగింది. కానీ కైకేయిని కూడా నిందించలేము. ఎందుకు? ఇది కాలం ప్రకారం జరుగుతుంది, ఇది మన యొక్క కర్మ ప్రకారం జరుగుతుంది అని చెప్పేసి. సో భగవంతుడు మనకు లెసన్ చెప్పడం కోసం ఈ విధంగా చెప్పాడు అనమాట. అంటే ఇదంతా ఇప్పుడు రావణాసురుని చంపవలసిన కార్యం ఉన్నది కాబట్టి ఇట్లా జరిగిందని అర్థం చేసుకోవాలి. ఎస్ అడవిలో పోవాలి కదా శ్రీరామచంద్రుల వారు, అడవిలోకి పోతేనే కదా మరి సీతను అపహరిస్తే రావణాసురుడు మళ్ళా రావణాసురుని దాని కొరకే ఇది జరిగిందని అర్థం చేసుకోవాలి. ఎస్ ఇంకోటి, దేవతలందరూ కూడా మంథర యొక్క మైండ్ లోకి వెళ్ళారు. మైండ్ లో వెళ్ళి ఆమె మైండ్ ని కరప్ట్ చేసేసి ఆమె ద్వారా ఆమె వెళ్ళి అన్ని విధాలుగా కైకేయి మైండ్ పాడు చేస్తున్నారు అనమాట. సో దీంట్లో ఇంకొక లెసన్ ఏంటి? మనం ఎవరితో అసోసియేట్ అవుతున్నాం, మనం ఎవరి సాంగత్యం తీసుకుంటున్నాం, ఎవరు చెప్పింది వింటున్నాం. మనం డివోటీస్ చెప్పిన దానికంటే వేరే వాళ్ళు చెప్పింది మనకు మంచిగా అనిపిస్తుంది అనుకో, మనం తప్పుదారిలో ఉన్నామని అర్థం. డివోటీస్ 100% ఎవరైనా ఇనిషియేటెడ్ డివోటీస్ ఉంటే వాళ్ళ దగ్గర సలహా తీసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. మనకి ఏమైనా ప్రశ్న వచ్చినా సరే కృష్ణకి దండం పెట్టుకోవాలి. ఓ కృష్ణ, నేను ఈ ప్రశ్న అడుగుతాను ఇవాళ, మీ ఆన్సర్ ఏంటో ఈ డివోటీ ద్వారా నాకు చెప్పండి. ఆఫ్ కోర్స్ డివోటీస్ కూడా శాస్త్రం తెలిసి వాళ్ళు కరెక్ట్ గా పొజిషన్ లో ఉంటేనే మనం చేయాలి. ఎవరిని వాడితే వాళ్ళని అడిగి అందరికి కూడా అన్ని తెలియకపోవచ్చు ప్రభుజీ. రైట్. అటువంటి ఓకే ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి జై, శిల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ.